ఈరోజు వినిపించబోతున్న కథ అగ్నికిరణం. రచన ఆలూరి విజయలక్ష్మి గారు. నా పేరు కరుణ. నేను మీకు చిరపరిచితురాల్ని. మీ ఇంట్లోనే, మీ పక్కింట్లోనే, బంధువులింట్లోనే, తెలిసిన వాళ్ళింట్లోనే నన్ను చూసే ఉంటారు. ఓ జాలి నిట్టూర్పు విడిచే ఉంటారు. కానీ నాకు కావలసింది జాలి కాదు. నా సమస్య గురించి మీరు సహృదయంతో ఆలోచించడం, పరిష్కారం సూచించడం. నేనెక్కువ చదువుకోలేదు. లోకజ్ఞానము అంతంత మాత్రమే. ఈ సమాజాన్ని శాసిస్తున్న ధర్మశాస్త్రాల గురించి, నీతి సూత్రాల గురించి నాకు లోతుగా తెలియదు. నా కన్నీటి గాథకు కారణమేమిటి? నా నుదుటి రాత? పురుషుని ఆధిపత్యాన్ని తరతరాలుగా తలదాల్స్తున్న సమాజమా? సాటి మనిషి కష్టాన్ని చూసి చెమర్చని రాతి హృదయాలా? నా కథకు ముగింపేమిటి? మరణమా? జీవోత్సవంలా బ్రతుకు ఈడ్చడమా? ప్రయత్నించి నా చిన్ని గుండెలో ఓ చిరుదీపాన్ని వెలిగించుకోవడమా? కథ చెప్పకుండా ముగింపేమిటని అడగడం, సమస్యను చెప్పకుండా పరిష్కారాన్ని సూచించమనడం భావ్యం కాదు. నాలాంటి వేలాది కరుణల కథలు మీకు తెలిసే ఉంటాయి. వీటన్నింటి సారాంశం ఒకటే. ప్రారంభం, నడక, ముగింపు వేర్వేరుగా ఉండొచ్చు. నా కథ అనగానే అనంతమైన జ్ఞాపకాలు, హృదయాన్ని నులిమేస్తున్న భయంకరమైన సన్నివేశాలు కళ్ళ ముందు నిలుస్తున్నాయి. అమ్మ పొత్తిళ్లలో తొలిసారి కలకలా నవ్విన నేను 13 నిండే వరకు కిలకిలా నవ్వడం మర్చిపోలేదు. వెన్నెల చాందిని క్రింద పచ్చిక తివాచి మీద స్వేచ్ఛగా చెంగున గెంతుతున్న హరిణం మెడలో వద్దు వద్దని గింజుకుంటున్న బలవంతాన పసుపుతాడు వేశారు. జీవితంలో అతి ప్రధానమైన ఘట్టం వివాహం నాలో పులకింతలు రేపలేదు. వివాహంతో నా పెదాలనంటిన నవ్వు, నా కళ్ళల్లోని కాంతి, నా చెక్కిళ్లలోని రక్తిమ చెరిగిపోయాయి. పెళ్లి గురించి అందమైన కలలు కనే వయసు రాకుండానే భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. మొదటి పండుగకు మా ఇంటికొచ్చాడు నా భర్త. నేను అతని ఎదుట పడితే చాలా దోలా చూస్తున్నాడు నా వంక. అతని చూపు నా మీద పడగానే నా శరీరం గజగజ వణికిపోతుంది. భయంతో గుండెలు అదిరిపోతున్నాయి. అతని చూపు పడిన రహస్య ప్రదేశానికి పరిగెత్తి దాక్కోవాలనిపిస్తోంది. ఆలోచనలతో భయంతో అలసిపోయి సొమ్మసిల్లి నిద్రపోతున్న నన్ను కొండ చిలువ చుట్టేస్తున్నట్లు అనిపించి దిగ్గున లేచాను. 2 ఇనుప హస్తాలు నా శరీరాన్ని పట్టి నలిపేస్తున్నాయి. భయంతో కెవ్వరు కేక వేయబోయాను. నా గొంతులో నుండి శబ్దం రాలేదు. నా శరీరం మొద్దుబారిపోయింది. మళ్ళీ తెలివొచ్చేసరికి నా ముఖం మీద నీళ్లు కొట్టి బట్టలు సర్దుకుంటూ బయటకెళ్తున్నాడు. నా శరీరం మీద, నా జీవితం మీద ఒక్క పసుపు తాడుతో అధికారం సంపాదించిన పురుషోత్తముడు. బలవంతాన ఓపిక తెచ్చుకొని లేవబోయాను. శరీరంలో ఏ కీలు కాకీలు, ఏ కండరానికి ఆ కండరం విరగ్గొట్టినట్లుగా ఉంది. కాళ్ళు తేలిపోతున్నాయి. నిస్సత్తువతో కళ్ళు మూసుకుపోతున్నాయి. అయినా ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తెలిసి తెలియని వయసు, సన్నద్ధం కాని మనసు, శరీరం అనుభవం ఏం జరిగిందో తెలుపుతోంది. నా శరీరాన్ని చూసుకుంటే నాకు రోతగా ఉంది. నా భర్త తలపుకు వస్తే నా గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి. అవమానంతో నా గుండె మండిపోతోంది. నా నిస్సహాయతను తలుచుకుంటే దుఃఖ సముద్రం కట్టలు తెంచుకుంటుంది. నా ముందు బ్రతుకును తలుచుకుంటే నా ప్రాణం కడగట్టిపోతుంది. పండగ వెళ్ళాక నా భర్త ప్రయాణం అవుతుంటే హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. నన్ను వాళ్ళింటికి తనతో పంపమని అతను నాన్నను అడుగుతుంటే పెను తుఫానులో లేలేతాకులా రెపరెపలాడాను. అమ్మ మాటతో తాత్కాలికంగా నా గండం గడిచింది. మంచి ముహూర్తంలో శుభకార్యం చేసి ఆ కాస్త అడ్డు తీర్చి సలక్షణంగా కాపురానికి పంపుదామని చెప్తోంది అమ్మ. పిచ్చి తల్లి! ఓ దుర్ముహూర్తంలో ఈ రాక్షసుడు సాంప్రదాయపు గీతల్ని, సున్నితమైన భావాల్ని చెల్లాచెదురు చేశాడని నీతో నోరు విప్పి ఎలా చెప్పను? ఈ రోజులు మళ్ళీ రావేమో అన్నట్లుగా, ఈ సంతోషం మళ్ళీ దొరకదేమో అన్నట్లుగా, ఈ నవ్వులు మళ్ళీ వినిపించవేమో అన్నట్లుగా ఆపగా ఆత్రంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఇంకా కొద్ది రోజుల్లో తన రెక్కలు తెగిపోతాయని తెలిసిన పక్షిలా ఎగిరాను. తన కంట మూగబోతుందని తెలిసిన కోయిలలా ఎలుగెత్తి పాడాను. మధ్య మధ్యలో కమ్ముకొస్తున్న విషాదపు మేఘాల్ని బలవంతాన చెల్లాచెదురు చేసి ఈ 4 రోజులు సుఖంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంత ఆరాటంలోనూ, అంత భీతిలోనూ ఆలోచించడం నేర్చుకుంటున్నాను. నాలో నేను తర్కించుకుంటున్నాను. వైవాహిక జీవితాన్ని గడపడానికి తగిన వయసు, పరిపక్వత రాకుండానే నెత్తిమీద బరువు దింపుకోవడం కోసం నా ప్రతిఘటనను తోసిపుచ్చి నా పెళ్లికి తొందరపడింది నా తల్లిదండ్రులు. అందులో నా భర్త పొరపాటేముంది?
బ్రతుకంతా కలిసి ఉండవలసిన వాళ్ళం. అతని నీడని అసహించుకోవడం, అతని స్పర్శనే భరించలేకపోవడం, నాలోనే ఏదో లోపముంది, సరిదిద్దుకోవాలి, నా భర్తను ప్రేమించడానికి ప్రయత్నించాలి. కానీ ఎంత వద్దనుకున్నా, గజగజ వణుకుతున్న మేకపిల్ల మీదకు లంఘిస్తున్న పులే నా కళ్ళ ముందుకు నిలుస్తుంది. దొంగలా నా గదిలో దూరి మృగంలా పని ముగించుకొని పోతున్న సంఘటన గుర్తుకొచ్చి కంపించిపోతున్నాను. మృదువుగా నన్ను చేరదీసి సున్నితమైన చేష్టలతో, సరసోక్తులతో అందమైన అనుభవానికి సంసిద్ధం చేసుంటే నేను ఈనాడు ఇంత దారుణమైన మనస్థితిలో ఉండకపోదునేమో. వైవాహిక జీవితం అంటే ఇంత జుగుప్స, నా భర్త సాన్నిధ్యం అంటే ఇంత హడలు ఉండకపోవునేమో. కాదు కాదు, నేనిలా అనుకోకూడదు. అందరి ప్రవృత్తి ఒకలా ఉండదు. మనుషులందరిలోనూ లోపాలు, బలహీనతలు ఉంటాయి. మొరటుతనం, దుడుకుతనం అతని స్వభావమై ఉండొచ్చు. ఎలా ఉన్నా అతను నా భర్త. సహించి ఓర్పుతో నాకు కావలసినట్లుగా మలుచుకోవాలి. ప్రేమతో అతని లోపాలని సరిదిద్దాలి. అతను కోరుకున్నట్లుగా నేను మారడానికి ప్రయత్నించాలి. అలా అనుకున్నాక నాలోని భీతి కొంత తగ్గింది. ఆరాటం కొద్దిగా అణిగింది. ఇంతలో మరో ఊహించని కల్లోలం. మొదట్లో నా శరీరంలో వస్తున్న మార్పు కారణమేమిటో అర్థం కాలేదు. ఆలోచించగా అనుమానం, ఆ తరువాత నిర్ధారణ. నేను అతి తీవ్రంగా సహించుకుంటున్న అనుభవపు ఫలం నా గర్భంలో రూపురేఖలు దిద్దుకుంటోంది. అందుకు తయారుగా లేనేమో. బెంబేలెత్తిపోయాను. ఎవరికెలా చెప్పాలో తెలియక తబ్బిబ్బు పడిపోయాను. ఏదో ఆరాటం, భయం, సిగ్గు, ఆవేదన, అయోమయం. నిజానికి ఇది ఎంతో ఆనందాన్ని కలిగించాల్సిన విషయం. పరవశంతో పుట్టబోయే పాపాయి గురించి కోటి ఆశల్ని పేర్చుకోవాల్సిన సమయం. మాతృగర్వంతో నా కళ్ళు తడతడలాడాల్సిన సమయం. కానీ నా కళ్ళు సిగ్గుతో వాలిపోతున్నాయి. శుభలగ్నంలో మా భార్యాభర్తల మధ్య ఆకాస్త అడ్డు తీరుద్దామనుకుంటున్న అమ్మతో నేను తల్లినవుతున్నానని చెప్పడానికి బిడియపడ్డాను, భయపడ్డాను. నా భర్త ప్రతిరూపం నాలో పెరుగుతోంది. అందులో సిగ్గుపడాల్సిందేముంది? అమ్మ శుభలగ్నాలు, కాస్త అడ్డులు అంటూ చాదస్తంగా కూర్చుంటే నా భర్త తొందరపడితే దానికి నేనేం చెయ్యగలను? నాలోని మార్పును అమ్మ పసిగట్టనే కట్టింది. నిలదీసి అడిగితే జంకుతూనే జరిగింది చెప్పాను. కంగారు పడుతూ అల్లుడి కోసం కబురు పంపారు. అర్జెంటుగా లగ్న నిర్ణయం చేశారు. నా భర్త హుషారుగా వచ్చాడు. అతని డేగ కళ్ళు నాలోని మార్పును గుర్తించాయి. ప్రశ్నలు కురిపించి అసలు విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక్క నిమిషం ఆలోచిస్తూ కూర్చున్న అతని కళ్ళు గమ్మత్తుగా మెరిశాయి. బిడ్డ తల్లిని నా కంటగడదామని చూస్తున్నారా? నేను దీన్ని కాపురానికి తీసుకెళ్లను. ఉరుములేని పిడుగులా విద్యుద్ఘాతం తగిలినట్లు అదిరిపడ్డాను. అదేమిటి బాబు, మొన్న పండగకు వచ్చినప్పుడు నువ్వే? అమ్మ అయోమయంగా చూసింది. అబద్ధం, నాకేం తెలియదు. నైత్యానికి పరాకాష్ట, దౌష్ట్యానికి నగ్న ప్రతీక, నిర్లజ్జకు ప్రత్యక్ష నిదర్శనం. అమ్మా నాన్న అతనికి ఏదో నచ్చజెప్తున్నారు, బ్రతిమాలుతున్నారు, వాదిస్తున్నారు. నాకు అవేవి వినపడ్డం లేదు. నా హృదయంలోని సున్నితమైన ప్రదేశాలన్నీ ఖాళీ మసవుతున్నాయి. నా భర్త స్థానంలో ఉన్న వ్యక్తిని అతని అల్పత్వాలతో సహా స్వీకరించి ప్రేమించాలి అన్న నా నిర్ణయం పొగమంచులా విచ్చిపోతోంది. నాలోని ప్రతి అణువు నా భర్త మీద అసహ్యంతో, జుగుప్సతో నిండిపోతోంది. ప్రసన్న వదనంతో నన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధపడిన నా భర్తను చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మని అడిగితే కారణం తెలిసింది. అమ్మ మెడలో ఉన్న ఒకే ఒక్క బంగారు వస్తువు, తాళిబొట్టు తాకట్టుకు నడిచి నా కాపురాన్ని నిలబెడుతోంది. నేను పొరపాటు పడ్డాను. అతను పెద్ద పులి అనుకున్నాను. కాదు, గుంటనక్క. విషపు నవ్వు నవ్వుతూ దొంగ దెబ్బతీసి ఎముకల్ని నమలేయగల ఆ గుంటనక్క వెంట వెళ్ళడానికి నా గుండె దడదడలాడింది. 2000 రూపాయల ముడుపు కోసం ఇంత దౌర్భాగ్యపు నాటకాన్ని ఆడిన దుర్మార్గుడితో కాపురం చెయ్యాలనే ఊహే నా శరీరాన్ని దహించి వేస్తోంది. నా సంసారపు పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో గమనించి తల్లడిల్లిపోయాను. నా హృదయం ఏడుస్తుంది. శరీరం ఎదురు తిరుగుతోంది. అయినా తప్పదు. ఈ కసాయివాడి వెంట వెళ్ళక తప్పదు. పొరపాటునైనా అతని వెంట వెళ్ళనన్నానంటే ఇంట్లో అంతా పక్కలో బాంబు పడినట్లు అదిరిపడతారు. నావి పిదపకాలపు బుద్ధులని తిడతారు. బలవంతాన వ్యధశీల మీదకు నెట్టుతారు. అందుకే పెదవి విప్పకుండా అతను వెంట నడిచాను. 4 ఏళ్ల నా వైవాహిక జీవితంలో నేను తలుచుకుని పులకించిపోయే సంఘటన ఒక్కటి లేదు. 2 పిల్లలకి తల్లినవడం తప్ప మరో మంచి విశేషమేం జరగలేదు. 4 ఏళ్ల బ్రతుకు నాకు 100 ఏళ్ల అనుభవాన్ని అందించింది. 4 ఏళ్ల సంసార జీవితం, పిల్లలు మా మధ్య శారీరక బంధాన్నే తప్ప మానసిక బంధాన్ని నిలపలేకపోయారు. నా ఆలోచనల్ని, అనుభూతుల్ని పంచుకోని వ్యక్తికి నా శరీరాన్ని అప్పజెప్పడం దుస్సహంగా ఉంది. అయినా ఓర్చుకున్నాను. నాలో కార్చిచ్చులు చెలరేగుతున్నా కిమ్మనకుండా భరించాను. నా భర్తని, అతని అలవాట్లు, వ్యసనాలతో సహా సహించాను.
సావిట్లో కట్టేసిన పశువును కొట్టినట్లు కొట్టినా, పచ్చి బూతులు తిట్టినా అదేమని అడగలేదు. ఇలా చేసింది పరమ పతివ్రత శిరోమణి, భూదేవంత ఓర్పు కలది అన్న కితాబుల కోసం కాదు. నా భర్తకు నా మీద సర్వాధికారాలు ఉన్నాయి. నన్ను కొట్టడానికి, తిట్టడానికి పూర్తి హక్కులున్నాయి. నేను బ్రతుకుతున్న బ్రతుకు సహజమైంది. నా సంసారం స్వర్గంలా ఉంది అని భావించేంత అంధకారంలోనూ లేను. సలసల మరిగిపోయే రక్తాన్ని చల్లార్చుకోవడానికి, ఎదురు తిరుగుతున్న మనసును సముదాయించుకోవడానికి, ఈ దరిద్రపు బ్రతుకుతో రాజీ పడడానికి ఎంతో శక్తిని కూడదీసుకోవాల్సి వచ్చేది. ఈ బ్రతుకు నరకమే, కానీ ఈ నరకాన్ని కాదని వెళ్ళి బ్రతికే అవకాశం లేదు నాకు. భర్త ఎలాంటి వాడైనా సరే అతని నీడలోనే రోజులు వెళ్ళబుచ్చాలి కానీ అతన్ని విడిచి వెళ్ళడం మహాపాపం అనే సిద్ధాంతం మా పుట్టింటి వారిది. అలాంటి వాళ్ళు నన్ను, నా పిల్లల్ని కడుపులో పెట్టుకుని ఆదరిస్తారని ఆశించడం దుర్భ్రమ. చదువు సంధ్య లేనిదాన్ని, కాయకష్టం చేసే అలవాటు లేనిదాన్ని ఏ విధంగా నా బిడ్డల్ని పోషించగలను? ఈ పిల్లలే లేకుంటే ఈ పాడు బ్రతిక్కి స్వస్తి చెప్పనా అనుకునేదాన్ని. కానీ నాకంత తెగింపు, ధైర్యము లేవు. గత్యంతరం లేక రాజీ పడిపోయాను. అప్పుడే నా చుట్టూ చూడడం, జీవితాల్ని పరిశీలించడం అలవాటైంది. అసలు బ్రతికంటేనే రాజీ. మనిషి అనునిత్యం ఎన్నింటితోనో రాజీ పడితే తప్ప బ్రతకలేకపోతున్నాడు. భార్య భర్తతోనో, భర్త భార్యతోనో రాజీ పడితే తప్ప సంసార రథాన్ని లాగలేకపోతున్నారు. ఈ రాజీ పడడంలో తేడా కూడా నాకు అర్థమైంది. భార్య భర్త కోసం రాజీ పడినంతగా భర్త భార్య కోసం రాజీ పడడం లేదు. భార్యతో రాజీ పడలేకపోయిన వాడు భర్త తమ బంధాన్ని వదులుచుకున్నంత తేలిగ్గా అదే స్థితిలో ఉన్న భార్య వదులుచుకోలేకపోతోంది. సాంఘిక నియమాలను, కట్టుబాట్లను పురుషుడు ఉల్లంఘించినప్పుడు చూసి చూడనట్లు ఊరుకుండే సమాజం అదే పని స్త్రీ చేస్తే విరుచుకుపడుతుంది. సమాజాన్ని కాదని పురుషుడు బ్రతికినంత తేలిగ్గా స్త్రీ బ్రతకలేకపోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఏ ఆధారం లేని స్త్రీ. ఈ సత్యం బోధపడ్డాక నాలో ఉన్న కాస్త ధైర్యం జారిపోయింది. నా భర్త దౌత్యాన్ని ఎదిరించాలని, నా బానిస బ్రతుకి స్వస్తి చెప్పి మనిషిగా బ్రతకాలని ఆవేశంతో ఉరకలు పెడుతున్న నా మనసు వాస్తవాల్ని గుర్తించి నీరసపడిపోయింది. అనుకోకుండా నా జీవితం మరో ముఖ్యమైన మలుపు తిరిగింది. నా భర్త మరో స్త్రీని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాడు. నేను సుమతి మహాసాధ్విలా ప్రవర్తించలేకపోయాను. ఎన్నాళ్ల నుంచో అణుచుకుంటున్న ఉద్రేకం లావాలా పొంగింది. కుక్కిన పేనులా, చచ్చిన కుక్కలా అతని దగ్గర పడుంటున్న నేను తిరగబడేసరికి అతనికి పిచ్చి కోపం వచ్చింది. వీరావేశంతో నన్ను, పిల్లల్ని బయటికి గెంటాడు. అతని చెర వదిలినందుకు సంతోషించాలో, భర్త చేత వదిలివేయబడ్డదానిగా అనుభవించవలసిన కష్టాల్ని తలుచుకుని బాధపడాలో తెలియలేదు. ఇప్పటి నుండి నేను గడపబోయే జీవితం నాకు కనిపిస్తూనే ఉంది. భవిష్యత్తును తలుచుకుని భయపడి అతని కాళ్ల మీద పడి నేను చెయ్యని తప్పుకు క్షమించమని దేవురించలేకపోయాను. భయపడుతూనే అమ్మగారింటికి వచ్చాను. అల్లుడి సుగుణాల గురించి ఎప్పటికప్పుడు వింటున్న వాళ్ళు కూడా నన్ను చూసి ఏదో ప్రళయం వచ్చినట్లు కళవళపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే నాన్న నా తరపున క్షమాపణ కోరడానికి అల్లుడి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని చీదరింపులైనా భరించడానికి సిద్ధపడి వెళ్ళినవాడు కన్న కూతురు మీద కట్టుకున్నవాడు వేస్తున్న నిందల్ని విని సహించలేకపోయాడు. పోషించలేకపోతే నా బిడ్డ గొంతు పిసికి అవతల పారేస్తాను గాని ఆ కిరాతకుడి పంచకు పంపనంటుంటే అమ్మ గొల్లున గోలపెట్టింది. అన్నయ్యను వెంట తీసుకొని మా అత్తామామల దగ్గరికి వెళ్ళింది. కొడుక్కి నచ్చజెప్పి మంచిదారిలో పెట్టమని ప్రాధేయపడింది. తమకు కూతుళ్ళున్నారని మర్చిపోయిన మా అత్తవారు కొడుకు పనుల్ని సమర్థించి బరితెగించి భర్తకు ఎదురు తిరిగానని నన్ను నిందించారు. నాలాంటి పొగరుమోతు దానికి శిక్ష నన్ను నా భర్త వదిలివేయడమేనని నిర్ణయించారు. ఇంటికొచ్చిన అమ్మ నన్ను తిట్టిపోసింది. అన్నయ్య నన్నే మందలించి తప్పుకు తిరుగుతున్నాడు. వదిన ముఖం మీదే బాకుల్లాంటి మాటల్ని రువ్వుతోంది. చుట్టుపక్కల వాళ్ళు నాదే తప్పన్నట్లుగా పరోక్షంగా అంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కృంగిపోతున్నాను. రెక్కలు రాని ఇద్దరు పిల్లలతో ఒక చల్లని మాటకు నోచుకొని పరిస్థితిలో ముందు బ్రతుకంతా ఎలా గడుస్తుందా అని తల్లడిల్లిపోసాగాను. ఇంట్లో నుండి అడుగు బయటకు పెట్టాలంటే భయం, గొంతు విప్పి మాట్లాడాలంటే భయం, మనుషులు ఎదుటికి వెళ్ళాలంటే భయం, భవిష్యత్తులోకి తొంగి చూడాలంటే భయం. నా దురదృష్టం అంతటితో ఆగిపోలేదు. నన్ను సమర్థించి ఆదరాన్ని చూపే ఒకే ఒక్క ప్రాణి నాన్న. నా బ్రతుకు గురించి దిగులుతో మంచమెక్కారు. అన్నయ్య ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం దినమొక గండంలా ఉంది. ఒక సంసారం మీద మరో సంసారపు భారం, అది ఈ కరువు రోజుల్లో నాకు కొండంత దిగులుగా ఉంది. నా భర్త దగ్గర ఉన్నప్పుడు రవంత ప్రేమ, సానుభూతి ఒక మనిషి నుండి మరో మనిషికి లభిస్తే చాలు. తిండి లేకపోయినా ధైర్యంగా సంతోషంగా బ్రతకొచ్చు అనుకునేదాన్ని. కానీ తిండే అతి ముఖ్య అవసరమని,
కడుపు నిండాకే మిగిలిన వాటి అవసరం ఉంటుందని రోజుల తరబడి పస్తుల తరువాత ఇప్పుడు గ్రహించాను. నా కడుపుకు నేను సంపాదించుకోవడం చేతకాని దాన్ని. ఎన్ని హింసలైనా పెట్టని నాకు నా పిల్లలకి అన్నం పెట్టే భర్తను ఎదిరించి బయటికి రావడం చాలా పొరపాటని నమ్మే స్థితికి దిగజారిపోయాను. నా పుట్టింట్లో నాకు లభిస్తున్న అనాదరణ కంటే నా భర్త దగ్గర నేను ఎదుర్కొనే అవమానాలే నయమని భావించే స్థాయికొచ్చాను. నాన్న పోయారు. నాన్న పోయారని తెలిసినా నా భర్త, అత్తవారు రాలేదు. నాన్న పోయిన దుఃఖం కంటే నా బ్రతుకే అమ్మని ఎక్కువ బాధించింది. నా గురించి అమ్మని ఇంక క్షోభ పెట్టదలుచుకోలేదు. ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధపడ్డాను. ఎన్ని కష్టాలనైనా నోరు విప్పకుండా సహించడానికి సన్నాహమై నా భర్త దగ్గరికి వెళ్ళాను. సగం చచ్చి ఆత్మాభిమానం అనే మాటనే మర్చిపోయి నువ్వే దిక్కంటూ వెళ్ళినా నా భర్త పురుషాహంకారం సంతృప్తి పొందలేదు. తనే నన్ను బయటకు గెంటినా నేను అప్పుడే కాళ్ల మీద పడకుండా పొగరుగా పుట్టింటికి వెళ్ళడం వల్ల తన పరువు గంగలో కలిసిపోయిందన్నాడు. గడప దాటి వెళ్ళిన దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వడమనే ప్రశ్నే లేదన్నాడు. నా కన్నీళ్లు అతన్ని కదిలించలేకపోయాయి. నా బిడ్డల స్పర్శ ఆ పాషాణాన్ని కరిగించలేకపోయింది. తిరిగి పుట్టింటికి చేరాను. మళ్ళీ చీకట్లో తచ్చిళ్ళాట. అన్నయ్య మెడకు గుదిబండలా తయారవడానికి నా ప్రాణం పోతోంది. ఈ పరిస్థితి నుండి బయటపడడం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఆకలి, అవమానాలు నా ఆలోచనల్ని ఎక్కువ చేశాయి. నా కాళ్ల మీద నేను నిలబడాలన్న తపన, నన్ను అవమానిస్తున్న వాళ్ళు నన్ను చూసి అసూయపడే స్థాయికి ఎదగాలన్న ఆరాటం, నా బిడ్డల భవిష్యత్తుకు నా చేత్తో బంగారు బాటల్ని వెయ్యాలన్న కోరిక నన్ను నిలవనివ్వడం లేదు. అంధకారంలో ఉన్న నేను వెలుగుదారిలోకి నన్ను నడిపించగల చల్లని చేతి కోసం వెతకసాగాను. సరిగ్గా ఆ సమయంలో సుజాత మేడం నాకు పరిచయమైంది. ఆడపిల్లల కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారామె. నా గోడంతా శ్రద్ధగా, ఓపిగ్గా, సానుభూతితో విన్నారు. నా మీద నేను జాలిపడుతూ ఇతరుల జాలి కోసం, సానుభూతి కోసం, దయ కోసం దేవురించకుండా నా స్వశక్తి మీద నేను ఆధారపడడానికి ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమన్నారామె. తన శక్తి వంచన లేకుండా నాకు సహాయపడతానని వాగ్దానం చేశారు. అన్నమాట నిలబెట్టుకుంటూ తన స్టూడెంట్ ఒక ఆమె ద్వారా ఆమె తండ్రి స్థాపించిన ఒక కుటీర పరిశ్రమలో రోజు భత్యం మీద నాకు పనిప్పించారు సుజాత మేడం. పనికి కొంచెం అలవాటు పడి నా మనసు, శరీరం కొంత తేరుకుంటున్న సమయంలో నా దృష్టిని చదువు మీదకి మళ్లించారామె. పెళ్ళయ్యే వరకు నేను చదివిన చదువు ఆ తరువాత కష్టాల అడుగున పడిపోయింది. చెప్పగానే గ్రహించే సూక్ష్మ జ్ఞానం, గ్రహించింది గుర్తుంచుకునే శక్తి చాలా తక్కువగా ఉన్నా శ్రమపడి నన్నో దారికి తీసుకొచ్చారు మేడం. ఇంకా ఇంకా చదవాలన్న ఆసక్తిని, అపారమైన విజ్ఞాన సాగరాన్ని మదించాలన్న తృష్ణను నాలో రేపారామే. పని చదువు, పని చదువు, అత్యంత చైతన్యవంతంగా సాగిపోతోంది నా బ్రతుకు. కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటోంది నా గుండె. కొత్త కాంతిని వెదజల్లుతున్నాయి నా కళ్ళు. కొత్త జీవితానికి రూపురేఖలు దిద్దుతోంది నా మేధ. నా బ్రతుకు నేను బ్రతుకుతూ వాళ్ళకి భారం తగ్గించానని లోపల సంతోషపడుతున్నా పైకి మాత్రం మొగుడు వదిలేసింది సిగ్గుతో ఇంట్లో కూర్చోక కూలీ చేస్తుంటే తమ పరువు పోతుందని హడావిడి చేశారు ఇంట్లో వాళ్ళు. దిగులుతో మంచం ఎక్కకుండా మామూలుగా ఏమీ జరగలేదన్నంత ధీమాగా ఉండడానికి ప్రయత్నిస్తున్న నా మీద యథాశక్తి రాళ్లు విసిరారు చుట్టుపక్కల వాళ్ళు. నా వయసు, అంతో ఇంతో ఉన్న అందం బయట ప్రపంచంలో సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. వీటన్నింటినీ ధైర్యంగా ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి కావలసిన నైతిక బలాన్ని అందిస్తున్న సుజాత మేడంని తలుచుకుని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను. హర్ష నా జీవితంలోకి, హృదయంలోకి చాలా దూరం వచ్చేశాక కానీ నాలోని మార్పును పూర్తిగా గుర్తించలేకపోయాను. 2 బిడ్డల తల్లినయ్యాక, 2 జీవితాలకు సరిపడా చేదు అనుభవాల్ని పొందాక తొలిసారిగా ప్రేమానుభవాన్ని పొందాను. హర్ష కనబడితే నేను పురివిప్పిన నెమలినవుతున్నాను. హర్ష చూపు నా మీద పడితే నా హృదయం జల్లుమంటుంది. హర్ష ఒక్కరోజు కనపడకపోతే నాకు సర్వప్రపంచం శూన్యంగా కనిపిస్తుంది. హర్ష నాతో మాట్లాడకపోతే కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. హర్ష లేకుండా నేను బ్రతకడం అసంభవం అనిపిస్తుంది. నా ప్రేమను, హృదయాన్ని గుర్తించాక జంకు కలిగింది. ప్రేమ వాహినిలో పడి కొట్టుకోబోతున్నా నేను ఆగి ఆలోచించాను. వివాహితను, 2 బిడ్డల తల్లిని, మరో పురుషుడి ప్రేమలో కరిగిపోవాలని ఎలా ఆశపడుతున్నానో, అందరూ కీర్తించే పవిత్రత నాలో లోపించడం వల్ల నేను ఇలా మారానా? లోకంలో చాలా చిన్న వయసులోనే భర్త చేత వదిలివేయబడ్డ వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళెవరైనా నాలా మరో పురుషుడి పొందు కోసం తహతలాడుతున్నారా? లేక ఇది నాకు జరుగుతున్న విపరీతమేనా?
అందరూ మెచ్చుకునేలా నిగ్రహంగా ఎందుకుండలేకపోతున్నాను? అసలు నా భవిష్యత్ ఏమిటి? పిల్లల్ని పెంచి వాళ్ళ బ్రతుకుల్ని చక్కదిద్దడమే నా జీవిత పరమావధి అనుకోవాలా? పిల్లల భవిష్యత్తు కోసం నా కోరికల్ని, సంతోషాన్ని సునాయాసంగా సమాధి చేయడమే మాతృత్వపు ఔన్నత్యానికి చిహ్నమా? హర్షతో కలిసి బ్రతుకుతూ పిల్లల్ని బాగా పెంచలేనా? హర్షతో నా అనుబంధాన్ని, పిల్లల మీద నా అనురాగాన్ని, బాధ్యతను సమన్వయపరుచుకుని బ్రతకలేనా? హర్ష, పిల్లలు అందుకు నాతో సహకరిస్తారా? వాళ్ళ మధ్య సామరస్యం లేకపోతే నేను మరింత అగాధంలో, మరిన్ని సమస్యల్లో కూరుకుపోనా? హర్షతో నా బంధాన్ని సహించలేని నా సన్నిహితులంతా గుండెలు బాదుకుంటూ చురకత్తులు విసరరా? ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న నా బ్రతుకు మళ్ళీ చిన్నాభిన్నమైపోదా? నా భర్త మాటేమిటి? అతనితో నా జీవితానికి శాశ్వతంగా తెరపడినట్లేనా? హర్షకు నా వల్ల వచ్చే సమస్యల్ని తట్టుకుని నిలబడే శక్తి ఉందా? మా ఇద్దరి మధ్య అనుబంధానికి పిల్లలు ప్రతిబంధకం కారు అంటున్న హర్ష కడకంట ఆ మాట మీద నిలబడతాడా? ప్రశ్నలు ప్రశ్నలు మనసంతా రణరంగంలా తయారైంది. నా కోసం కొత్త లోకపు ద్వారాలు తెరిచిన సుజాత మేడం ముందు నా సమస్య ఉంచాను. మేడం ఆలోచిస్తూ ఉండిపోయారు కొంచెం సేపు. కరుణ, 20 ఏళ్లకే బ్రతుకంతా అయిపోయినట్లు మోడులా బ్రతకకుండా రాగల సమస్యల్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండి నువ్వింత ధైర్యం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పటి వరకు మేడం ఏమంటారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్న నేను ఆమె మాటలు విని గాల్లో తేలిపోయాను. పసితనం పోకుండానే పెళ్ళిళ్ళు, భర్త, కాపురం అంటే ఏమిటో తెలియకుండానే పిల్లలు, కొద్ది కొద్దిగా లోకం తెలుస్తూ ఉండే సమయానికి కర్మకాలి భర్త పోవడమో లేక భర్త విడిచిపెట్టడమో, ఆ తరువాత సోకాల్డ్ పవిత్రతను కోల్పోవడానికి ఇష్టపడిక కొంతమంది, పతిత అన్న అపవాదును భరించే ధైర్యం లేక కొంతమంది, వయసు తాలూకు కోరికల్ని అణిచేసుకొని హిస్టరికల్గా తయారై నరకాన్ని అనుభవించడం, లేక రహస్యంగా బంధాలు ఏర్పరచుకుని ఏ గర్భమో వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడి నాటుమందులు మింగి ప్రాణం మీదికి తెచ్చుకోవడం, ఎన్నెన్ని దారుణమైన మరణాలను చూస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లల్లో ఎన్నెన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి. మేడం మాటలో ఆవేశం, ఆవేదన చిత్తరువులా ఆవిడ మాటలు వింటూ ఆలోచిస్తున్నాను. ఒకసారి పెళ్ళై పిల్లలుండి భర్త విహీనమైన యువతికి మరో పురుషుడిని పెళ్లాడడానికి అవకాశమే ఉంటే ఆమె ఇంతటి టార్చర్ని భరించాల్సిన అవసరమేముంది? నీతి పాఠాలు వల్లిస్తూ స్త్రీల బ్రతుకుల చుట్టూ ఇనుప చట్టాలు బిగించే మనుషులు పిల్లల మీద ప్రేమకు, వయసు కోరికలకు సంబంధం లేదని ఎందుకు గుర్తించరు? పురుషుడికి వర్తించని ఈ నియమాల ఉచ్చును స్త్రీ మెడకు మాత్రమే తగిలించడం అమానుషమని ఎందుకు అనుకోరు? మేడం మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తోంది. కానీ పిల్లల్ని తలుచుకుంటే, వాళ్ళ పక్షాన ఆలోచించితే అడుగు ముందుకు వేయడానికి సంశయంగా ఉంది. మేడంతో నా సమస్యను అన్ని కోణాల నుండి చర్చించాను, కానీ అంతిమ నిర్ణయం తీసుకోలేకపోయాను. నేను గుంజాటన పడుతుండగానే నా విషయం నిప్పు రవ్వలా పాకిపోయింది. ఉగ్రులై వచ్చిన నా అత్తమామల్ని చూసి నేను తెల్లబోయాను. అమ్మ, అన్నయ్య, వదిన వాళ్లతో చేరి నన్ను దోషిగా నిలబెట్టి దూషిస్తున్నారు. అనరాని మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నారు. నా హర్షను శపిస్తున్నారు. అతని అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. పిల్లల మీద కళ్ళు పెట్టుకుని బ్రతకడమే నా ధ్యేయం కావాలని తీర్పునిస్తున్నారు. నేను హర్షతో ఉంటే పిల్లల బ్రతుకు అన్యాయమైపోతుందని ఏడుస్తుంది అమ్మ. హర్ష 4 రోజులు మోజు తీర్చుకొని ఎడంకాలితో తన్ని వెళ్ళిపోతే అప్పుడు తమ అండ నాకు ఉండదని, నా జీవితం కుక్కలు చింపిన విస్తర్లా అవుతుందని హెచ్చరించారు. వినగా వినగా నా ధైర్యం జారిపోతోంది. వాళ్ల మాటలతో నాకు పిచ్చెక్కిపోతోంది. ఆలోచనలతో, సంఘర్షణతో నా మెదడు చెట్లిపోతోంది. దిక్కు తోచని పక్షిలా ఉన్న నా వంక అదిగో 2 జతల కళ్ళు సూటిగా చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఉన్నదేమిటి? కోపమా? ఏవగింపా? ప్రేమ? ఏమీ తెలియని అమాయకత్వమా? చేతులు చాచి ఇద్దరినీ నా కౌగిట్లో పొదువుకున్నాను. ఉప్పెనలా దుఃఖం ముంచుకొస్తోంది. హర్ష నన్ను రారమ్మని పిలుస్తున్న భావన. అతని బాహువులలో ఒదిగి ఈ యుద్ధాన్ని తప్పించుకోవాలన్న తలంపు. అతని చేతిని పట్టుకొని ఈ క్రూర మృగాలకు దూరంగా ఎగిసిపోవాలన్న కోరిక. ఇప్పుడు చెప్పండి, నా సమస్యకు పరిష్కారం ఏమిటి? నా కథకు ముగింపేమిటి? కథ చాలా బాగుంది కదండి. చాలా ఆలోచింపజేసే విధంగా కూడా ఉంది. మరి మీ పరిష్కారాలు మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.